ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా ఆవిడ నేను అలాగే పాలుగడ కలిసి హాయ్ చెప్పు. హాయ్. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ సార దుంపలను అయితే ఉడకబెట్టి తింటున్నాం. వీటిని చాలామంది కూర వండుకుంటారు అనేసి తెలుసు, కానీ చాలామందికి తెలియదు వీటిని తినవచ్చు కూడా అనేసి. వీటిలో చాలా రకాలు ఉంటాయి. కూర వండుకునే వాటిని అయితే తినడానికి అవ్వదు, తినే వాటిని అయితే ఉడకబెట్టి తినే వాటిని అయితే కూర వండుకోవడానికి అవ్వదు. సో ఇప్పుడైతే వీటిని తవ్వి ఉడకబెట్టి వీటి టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాం. సో మేమైతే తిన్నాము, బాగానే ఉంటుంది, కానీ మీకు వీడియోలో చూపించబోతున్నాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని మా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సారదుంపల మొక్క అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉంటుంది. దాన్ని తవ్వితే దుంప అయితే ఎక్కువ లోతు ఏమి ఉండదు, దగ్గరనే బయటే కనిపిస్తుంటుంది. ఇది మీరు చూడవచ్చు. దాన్ని తవ్వుకోవచ్చు. తవ్వుకున్న తర్వాత తవ్వుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదు, ఈజీగానే తవ్వచ్చు. దుంపలు సరిగ్గా దిగలేనట్టున్నాయి ఇక్కడ. సరిగ్గా దిగలేదే, దిగలేదు సరిగ్గా. వీటిని కూడా తినవచ్చు, వీటిని కూడా ఉడకబెట్టి తినవచ్చు. వీటిని అయితే మా భాషలో అయితే బంగాళదుంపలు అనేసి అంటారు. మీ ఏరియాలో ఏమంటారో కింద కామెంట్ చేయండి. అసలు చాలామందికి వీటి గురించి తెలియదు. మీరు ఎంతమంది వీటిని చూసారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇవి బంగాళదుంపలు, ఇవి సారదుంపలు. ఇవైతే ఇంకా ముదిరాలి. ఈ ముదిరితే వీటి గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాం. జనవరి ఫిబ్రవరికి అయితే ఇవి ముదురుతాయి. ఇవి ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలి. శుభ్రం చేసిన తర్వాత కడిగేసి ఉడకబెట్టాలి.
డాడీ హాయ్ హాయ్ అబ్బా ఫ్లైంగ్ కిస్ ఇస్తున్నావా? దించే ఉడికేసి. శుభ్రం ఉడికేసే. స్వీట్ లాగా ఉన్నాయే చూడడానికి. ఎలా వచ్చింది టేస్ట్? చాలా బాగుంది. బాగుందా? కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కర్రీ వీడియో చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఈ విధంగా ఉడకబెట్టిన సారదుంపలను తిన్నారు కింద కామెంట్ చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. వీటిని ఒలుచుకుంటూ తినేయడమే. వీటితో కర్రీ కూడా వండుకోవచ్చు, కానీ ఈ రకం కాదు. కర్రీ వండుకోవడానికి వేరే రకం ఉంటాయి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.